ఆఫీసర్స్ డిపార్ట్మెంట్స్ కరప్ట్ అయ్యారే. నేను మొన్న ఒక జైలు ఫంక్షన్కి వెళ్ళాను, అంటే పిలిచారు. ఆడ వెళ్తే చూస్తే నాకు షాక్. చాలామంది ఆఫీసర్స్ ఉన్నారు, ఆఫీసర్స్ని పట్టుకున్నారు. ఎందుకంటే కరప్షన్ అంట, కరప్షన్ ఛార్జెస్ మీదే పెట్టారంట. సో ఎట్లా అంటే తీసుకోవడం నేనేం తప్ప, ఎందుకంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకే తెలుసు. సో ఈరోజు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది, వాళ్ళ కష్టాలు ఉంటాయి, శాలరీ సరిగా రాదు. సో తప్పదు, ఇంకా లంచాలు తీసుకోవడం తప్పదు. ఇంట్లో పెళ్ళిళ్ళు ఉంటాయి, హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు ఉంటారు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగి ఉంటుంది. నేను ఎవరిని తప్పని చెప్పట్లా, నేను చెప్పేది ఆ మాట డిమాండ్ అవుతుంది. సో ఎవరికైనా అది ఆ పరిస్థితి వస్తుంది. సో నేను అదేంటంటే కరప్షన్ ఫ్రీ ఇండియా అనేది ఉండదు, అది జరగదు. ప్లస్ ఎందుకంటే కరప్షన్ మీద, నేను కరప్షన్ తీసుకున్న వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, కరప్షన్ తీసుకున్న వాడిని నేను జైల్లో వేస్తాను ఏ నాయకుడు చెప్తే మరి ఆ పార్టీలోనే చాలామంది ఉంటారు. నేను ఒకటే అడుగుతాను, నీ పార్టీలో కరప్షన్ చేసిన వాళ్ళని నువ్వు పార్టీ నుంచి తీసేస్తావా? కరప్షన్ చేసి వాడు దొరికిపోతాడు ఎవడో ఒకడు, ఎంత ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు, 10 కోట్లు ఉండొచ్చు. తెలిసిన వెంటనే నువ్వు తీసేస్తావా వాడిని పార్టీ నుంచి? వాడిని తీసేయాలనుకో, వాడు ఏమంటాడు, నన్ను తీసేస్తున్నావా, నా కులం ఏమిటో తెలుసా, నా మతం ఏమిటో తెలుసా, ఈ ఓట్లు మొత్తం నీకు రాదని బెదిరిస్తాడు. సో ఓకే, కరప్షన్ ఉంటుందండి, ఇది ఒక సైకిల్. మా ప్రజల డబ్బులే తిరుగుతూ మాకొచ్చి మీకొచ్చి మాకొచ్చి మీకొచ్చి తిరుగుతూనే ఉంటాయి. సో అది వద్దు. నేను అదేంటంటే మీరు కరప్షన్ చేయండి, ఏమైనా చేయండి, ప్రజలకి మెయిన్గా ఏంటంటే ఎడ్యుకేషన్, మెడికేషన్, లైఫ్ బ్రతకడానికి అన్నీ కొంచెం స్మూత్గా చేయండి. అండ్ ఎవరెవరి దగ్గర ఎంత తీసుకోవాలో తీసుకోండి. కోటీశ్వరుల దగ్గర కోట్లు తీసుకోండి, తప్పలేదు. మధ్యవర్తి దగ్గర మధ్యలో తీసుకోండి, చిన్నవాళ్ళ దగ్గర చిన్నగా తీసుకోండి. చిన్నవాళ్ళ దగ్గర హెవీ అమౌంట్స్ తీసుకొని పాపం వాళ్ళు ఇవ్వలేక అవస్థపడి మీకు ఇవ్వాలి కదా. పేదవాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకోవద్దు, మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర తీసుకోవద్దు. వాళ్ళు కష్టాలతో ఉంటున్నారు, కష్టాల కోసం వాళ్ళు కరప్ట్ అవుతున్నారు. సో ఎందుకంటే వాళ్ళకి శాలరీ సరిగా రాదు, ఉన్న శాలరీ వాళ్ళకి సరిపోదు, రెంట్లు ఎక్కువ ఉంటాయి, లేదా ఏదో ఎక్కువ ఉంటాయి. సో కరప్షన్ అనేది ఆ సబ్జెక్ట్ గురించి ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడకూడదండి. నేను కరప్షన్ తీసేస్తాను, కరప్షన్ లేకుండా నేను చూస్తాను, అది ఇండియాలో జరగదు. వేరే రకంగా ఉంటుందని ఇండియాలో జరగదు. ఎందుకంటే అలా అయిపోయింది సిస్టమ్, అలా అయిపోయింది. డబ్బులతో కొనుక్కుంటున్నాం. ఇప్పుడు మీకు ఎలక్షన్ వచ్చేటప్పుడు డబ్బులు ఇస్తున్నాం కదా, 2,000 అయింది, 3,000 అయింది, 5,000, 10,000 కూడా అవుతాయి, రేపు 20,000 కూడా అవుతాయి. దాంతోపాటు బిర్యానీ పొట్లాలు, బ్రాండీ పొట్లాలు అన్నీ వస్తాయి. సో అది ఇంకా కుదరదు, అది టేస్ట్ వచ్చేసింది, ప్రజలకు ఆ టేస్ట్ వచ్చేసింది. అది తీసుకున్నప్పుడు మరి మీరు ఎందుకు రాజకీయ నాయకులు తిడుతున్నారు? తీసుకోవద్దు. అయితే మాకు వద్దయా, మీ బిర్యానీ వద్దు, మాకు బాటిల్ వద్దు, ఏమొద్దు, మా మంచి నాయకులను పెడతామని చెప్పండి, చూద్దాం ఎంతమంది చెప్పగలుగుతారు, చెప్తారు. బట్ అక్కడ ఆఖరికి వచ్చేటప్పటికి అటు అపోజిషన్ దగ్గర డబ్బులు తీసుకుంటారు, రూలింగ్ పార్టీ దగ్గర డబ్బులు తీసేసుకుంటే వాళ్ళకి ఎవరైతే ఇష్టం ఉందో వాళ్ళు వేస్తారు. అలాంటప్పుడు వేరే వాళ్ళని కమెంట్ చేయవద్దు, వేరేదైనా కమెంట్ చేయండి. ఈ పని ఎందుకు జరగలేదని అడగండి, ఆ పని ఎందుకు జరగలేదని అడగండి, గట్టిగా అడగండి, తప్పలేదు. బట్ అంతేగాని కరప్షన్ పోతుందని ఏ పార్టీ చెప్పడం అనేది అది ఈజీ కాదు, కష్టం. అది చాలా పెద్ద విషయం చెప్పారు సార్. లైక్ సార్ మీ డాటర్ యాక్చువల్లీ ఇండస్ట్రీకి రాలేదు, లైక్ యూనో ఆవిడ షీ డిడ్ హర్ హ్యూమన్ జెనెటిక్స్ మణిపాల్ అండి, షీ గాట్ అ గోల్డ్ మెడల్. అండ్ ఆవిడకి ఆ సబ్జెక్ట్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో ఫ్యూచర్లో కూడా అదే కాన్సన్ట్రేట్ చేస్తుంది. బట్ డాన్స్లో చాలా మంది సినీ పెద్దలు కూడా అడిగినా కూడా తన ఇంట్రెస్ట్ లేదు అని చెప్పారు. భరతనాట్యం డాన్స్ మీద ఆవిడకి బాగా ఇంట్రెస్ట్ ఉంది, షీఈస్ అ గుడ్ డాన్సర్. సో నేను కూడా ఫోర్స్ చేయాలి, ఎందుకంటే చదువు బాగా ఉన్నప్పుడు చదువులో ఆవిడకి మంచి మార్క్స్, అది హ్యూమన్ జెనెటిక్స్ అనేది చాలా టఫ్ సబ్జెక్టు. సో ఆ మార్క్ వచ్చినప్పుడు మనం విద్యని మనం డిస్టర్బ్ చేయకూడదు. సో ఆవిడకి వదిలేశాను, వాట్ ఎవర్ యూ వాంట్ యూ డూ అని చెప్పి వదిలేశాను. నాట్ దట్ సినిమా ఇండస్ట్రీకి రాకూడదు, సినిమా బాగలేదు అట్లేం కాదు. అలాంటప్పుడు డాన్స్ కూడా ఎందుకు నేర్చుకుంటుంది. సో చిన్న వయసు నుంచి షీ ప్రాక్టీస్ డాన్స్ అండ్ షీస్ వెరీ గుడ్. అవకాశం వస్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉంది. యాక్టింగ్ లేదు, షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్, వెరీ క్లియర్, షీ టోల్డ్ మీ వెరీ క్లియర్. అంటే నేను పడే కష్టాలన్నీ చూస్తుంది. తెల్లవారుజాము లేవడం, నైట్ లేట్గా రావడం, ఈ బ్రేక్ లేకుండా వర్క్ చేయడం, కష్టం లాగా. లైక్ అంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలిగా, 15 రోజులు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి. తర్వాత ఉదయం వెళ్ళిపోతే వచ్చేది నైట్. ఇప్పుడు మామూలుగా నేను ఎలా ఉన్నానంటే, వాళ్ళు పడుకుని ఉంటారు, నేను ఇల్లు వదిలేసి బయటకు వచ్చేస్తాను. వాళ్ళు పడుకున్న తర్వాత నేను ఇంటికి వెళ్తాను కొన్నిసార్లు. ఫ్యామిలీ లైఫ్ ఎక్కడ ఉంది? ఫ్యామిలీ లైఫ్ లేదు. షీ డజంట్ వాంట్ దట్. షీ వాంట్స్ లైఫ్ అంటే కలిసి ఉండాలి, ఫ్యామిలీ అనేది కలిసి ఉండాలి, మనం ఒకరు కూర్చొని మాట్లాడాలి. అంటే ఇప్పుడు నాకు మెసేజ్ కూడా పెట్టాడు, అడుగుతుంది, ఈ నెల డేట్లు చెప్పు నాకు, ఎప్పుడు ఊర్లో ఉంటావు, ఎప్పుడు ఏ ఊర్లో ఉంటావు, నీ ప్రోగ్రామ్ ఏంటి, నా డేట్ పడేసే నాకు అంటుంది.
అలా అయిపోయింది పరిస్థితి. సో షీ విల్ అడ్జస్ట్ అకార్డింగ్ టు దట్. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ ఎక్కడైనా బయటికి వెళ్ళడం అలాంటివి ఉంటే అది మేనేజ్ చేసి, నేను ఎప్పుడు ఇంట్లో ఉంటున్నాను నాతో పాటు ఇంటి ఏం లేదు, ఇంట్లో ఉంటే కూర్చుంటాం, మాట్లాడతాం, టీవీ చూస్తాం, ఏదో తింటాం అంతే, లేదా ఎక్కడైనా బయటికి వెళ్తాం సరదాగా అంతే, అంతే తప్ప మీరేం లేదు. అది ఫ్యామిలీ లైఫ్ కదండి. ఫ్యామిలీ లైఫ్ లేకుండా ఎందుకని చెప్పి ఆవిడ ఫీలింగ్. నాకైతే ఇంకా తప్పదు, నా ప్రొఫెషన్ కాబట్టి ఇంకా నేను అది కంటిన్యూ చేయాలి. తను ఎలా ఫీల్ అవుతూ ఉంటారు సార్ మిమ్మల్ని చూసి, లైక్ ఒక యాక్టర్ హీరోగా? షీ ఫీల్స్ గ్రేట్ అండి, ఫీల్స్ గ్రేట్. అండ్ అంటే రెండు ఉన్నాయి, క్రిటిక్స్ కూడా ఉన్నాయి కొన్ని సినిమాలు చూసి ఇదేంటి సినిమా ఏంటి అంటే చిల్డ్రన్ కాబట్టి డైరెక్ట్ గా చెప్పేస్తూ ఉండొచ్చు. వాళ్ళే చెప్తారు. మనకి బెస్ట్ ఎవరంటే మన ఫ్యామిలీ అండి, వాళ్ళే ట్రూ క్రిటిక్స్. వాళ్ళు కరెక్ట్గా చెప్తారు, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది దరిద్రంగా ఉంది, ఎందుకు ఫర్దర్గా రిపీట్ చేయవద్దు, అట్లా ఏమైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వేరే సినిమాలు చూసాం, హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు చూడండి, అవి చూసి మీరు నేర్చుకోండి. అంటే అప్డేట్ మనం ఎక్కడ ఉన్నాం, ఎలా ఉన్నాం అవన్నీ చూడని చెప్పి వాళ్ళే నాకు, మా వైఫ్ అండ్ మై డాటరే కరెక్ట్ క్రిటిక్. వాళ్ళు చెప్పేది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది, అంటే మోస్ట్లీ కరెక్టే వాళ్ళకి. ఎందుకంటే మరీ మాస్ ఇది వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ క్లాస్ కొంచెం మీడియం వరకు వాళ్ళే కరెక్ట్. ఇది మాస్ అయితే నేను తిరుగుతున్నాను కాబట్టి నాకు మాస్ గురించి నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు. బట్ రెస్ట్ ఆల్ జెన్విన్, దే ఆర్ జెన్విన్. ఇప్పుడు అది చెప్పి నా దగ్గర ఏదో లాభాలు పొందాలని లేదు కదా, ఫేవర్ పొందాలని ఏం లేదు కదా. మీరు ఏదైనా అనుకోండి, ఈ సినిమా ఇది, మీరు ఏదైనా చేశారండి అంటే హోల్ పిక్చర్ చెప్పలేము. ఇప్పుడు కొన్ని సీన్స్ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవే మనం ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయలేం. సినిమా బాగుంటుంది, అక్కడక్కడ కొన్ని కాంప్రమైజ్తో తీసిన ఉంటాయి, టైం లేక డేట్ లేక తొందరగా ఉంటాయి, అవి సినిమాలో ఉండిపోతాయి. టీవీ సీరియల్ అంటే వన్ షోకి వెళ్ళిపోతాయి, సినిమా అనేది ప్రతి షోలో కనపడతాయి. నేను అందుకే ఎప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్తాను, ఏమండి తప్పు చేయవద్దు, ఎందుకంటే తప్పు చేశారంటే ప్రతి షోలో మీ తప్పు కనపడతాయి. టీవీ సీరియల్ పర్లేదు, వెళ్ళిపోతాయి, ఆ రోజుకి ఎపిసోడ్ వెళ్ళిపోతుంది. సినిమాలో కాదు, మీ లైఫ్ లాంగ్ ఆ సినిమా ఎన్నిసార్లు వేసినా ఆ తప్పు కనపడుతూనే ఉంటాయి. సినిమా అనేది ఒక బ్యూటిఫుల్ కేక్ చేస్తున్నట్టు, మీరు అది చేయగలిగితేనే చెయ్యండి, లేకపోతే చేయొద్దు, దీని జోలికి రాబాక. అది ఆడియన్స్కి నేను కష్టాలతో తీసాను, ఎవడే తీయమన్నారు అంటారు. నాకు ఆ రోజు వర్షం వచ్చింది, వస్తే ఏంటి మాకేంటి అంటారు, మాకు డబ్బులు ఇచ్చాం, మాకు ప్రోడక్ట్ కావాలంటారు కదా. సో బీ వెరీ కేర్ఫుల్. ఇప్పుడు క్యారెక్టర్ బిల్డింగ్ అండి, ఇప్పుడు నేను నా క్యారెక్టర్ నేను పెంచుకుంటానంటే నేను దానివల్ల నా క్యారెక్టర్ పోయిందండి, లేదంటే నేను ఇలా అనుకున్నాను, నేను దీనివల్ల నేను ఎవరు సాక్రిఫైస్ చేయమన్నారు, ఎందుకు నీ క్యారెక్టర్ని సాక్రిఫైస్ చేసావు? క్యారెక్టర్ అన్నప్పుడు క్యారెక్టర్ ఉండాలి అట్లా, ఎందుకంటే అదే మీకు బయటికి వచ్చేది కదా. సో మేకింగ్ ఫిలిం అంటే అంత తమాషగా ఏదో చేయొచ్చు, జనాలు చూడరు, నో, జనాలు ప్రతిదీ చూస్తారు, ప్రతి షోలో చూస్తారు. సో అంత జాగ్రత్తగా చేయగలిగితే డెఫినెట్లీ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు RRR సినిమా ఉంది, ఎక్కడికో వెళ్ళిపోయింది ఎంటైర్ గ్రూప్, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా రేపు ఆ గ్రూపు RRR గ్రూప్ అంటే మనకు వాల్యూ ఒకటి వచ్చేసిందిగా. నాన్ కాంప్రమైజబుల్ మూవీ కదా, రాజమౌళి కానీ దానయ్య గారు కానీ కాంప్రమైజ్ చేయలేదు కదా మేకింగ్లో. దట్స్ వై ఇట్స్ లైక్ దట్. అంటే ఇది ఛాన్స్ తీసుకోవాలి, ప్రతి సినిమాలో వస్తుందని అంటారు, అంతే. ఈ సినిమా అంతే, ఈ బిజినెస్ అంతే, ఇష్టం ఉంటే దిగండి, లేకపోతే దిగబాక. సో అప్కమింగ్ అండ్ ఆస్పైరింగ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.